ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? వేస్ట్ సార్, వేస్ట్ అంటారు. ఓకే, ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తున్నారు? ఏమీ లేదు సార్, అంత లాస్ ఆఫ్ పే. అంతే, డబ్బులు సంపద సృష్టిస్తానన్నాడు, ఏం సృష్టించకుండా జనాల దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు అంతే. ఓకే, వాట్ ఈస్ ద యూస్? ఓకే, అది ఇప్పుడు రాయలసీమలో కూడా పెట్టుబడులు తెస్తున్నారు కదా సార్, దాని మీద అభిప్రాయం? ఏమీ రావు సార్, అన్ని మాయ మాటలే. ఏమన్నా ఇంప్లిమెంటేషన్ జరిగింది అంటే మీరు టీవీ వాళ్ళు కదా, మీకు తెలుస్తుంది కదా ఎంత ఇంప్లిమెంటేషన్ ఏం జరిగిందంటే 650 ఎకరాల్లో ప్రైవేట్ జెట్ల ప్రాజెక్టు కూడా భూమి పూజ కూడా జరిగింది సరే. అవన్నీ ఉత్తి కవర్లే సార్, వాడు వెళ్ళిపోయే లోపల చేసేది ఏముండదు, బూడిదే. వాడు తీసుకొచ్చిన మట్టి తప్ప ఇంకోటి ఏముండదు. ఓకే, అది ఓకే సార్. అంటే వైజాగ్లో కూడా గూగుల్ అనేది తీసుకొచ్చారు సార్. అది గూగుల్ ఎవరు తీసుకొచ్చారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే, భూములు అమ్ముకోవడం తప్ప రెండోది ఏమి చేయడు సార్. ఈ వైసీపీ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగట్లేదు అంటారు, అది నిజమే? అది కరెక్ట్ అనమాట సార్. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టేవాడు సార్, ఆటో వాళ్ళకి ఎంత లాస్ అంటే అంత లాస్ సార్. సూపర్ 6 వల్ల ఎంతవరకు యూజ్ ఉంది? ఎవరికి యూజ్ లేదు సార్, ఆయనకి ఒక్కడికే యూజ్, ఇంకెవరికి యూజ్ లేదు. అంటే ఇప్పుడు అలాగే అదే అంటున్నారు, సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. ఆడు అనుకున్నాడు భ్రమలో బతుకుతారు సార్ కొంచెం మంది, అంతకన్నా ఇంకోటి ఏమీ లేదు. ఓకే సార్, అన్ని హామీలు మేము ఇచ్చామంటున్నారు. ఎవరికి ఇచ్చాడో ఒకళ్ళని చూపించమన్నాను సార్, వేరే వాళ్ళని కాదు, తనకు చూపించమన్నాడు కానీ. సరే, ఫంక్షన్స్ జగన్ ఇచ్చాడు, ప్రతి ఒక్కళ్ళు ఇస్తున్నాడు, అవన్నీ వేస్ట్ సార్. పాంప్లెట్స్ పంచుకోవటం కదా సార్, జనాల్లో ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చిందో చూడాలా. ఫ్రీ బస్ అన్నాడు, ఈ బస్సు ఎక్కండి, ఆడవాళ్ళకి ఫ్రీ కాదు, ఏంటంటే జస్ట్ యూ హ్యావ్ టు బ్రేక్ అవుట్ అంతవరకు. ఆ బస్సు ఏదో లగ్జరీ బస్సు అది ఇది అని చెప్పేసి దానికి లేదు. ఓకే, అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి సార్? రోడ్లు అంటే సార్ ఒకటి చెప్తాను వినండి సార్. బట్టలు వేసుకున్నాం కదా అని చెప్పేసి ప్యాంట్ కింద చినిగిపోయింది వేసుకుంటే ఏముంది సార్? అది అర్థమైందా? రోడ్లు వేసానంటే గవర్నమెంట్ మనం ట్యాక్స్ కట్టిన డబ్బులతోనే వేస్తున్నాడు సార్, అంతేగాని వాటి సొంత జేబులో డబ్బులు తీసేయట్లేదు కదా. ఓకేనా? అది సార్. ఓకే సార్, ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలంటే వేస్ట్ అని చెప్తున్నాను సార్. జనాలు పిచ్చిన కొడుకులు కాబట్టి ఓట్లు వేసారు అంటున్నారు, ఏమీ లేదు. నెక్స్ట్ ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు సరే? ఏ ప్రభుత్వం వచ్చినా ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ సరిగ్గా చేయాలి సార్, వేరే దానికి కాదు. ఇప్పుడు విజయ్ గెలిచి ఎంత ఇంప్లిమెంటేషన్ 5-6 days అయింది అంతే. ఆ గవర్నమెంట్కి ఎంత ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడో వాళ్ళకి తెలియాలా. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేశాడు అనేది ఆయనకి తెలియాలా. సరే సార్, మీ అభిప్రాయం ప్రకారం వైసీపీ ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందంటారా, లేకపోతే సరిగ్గా వైసీపీ ఇదని జగన్ చేశాడా ఇంకోళ్ళు చేశారనేది కదా సార్. ఫస్ట్ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు, దానికి హ్యాండ్స్ ఆఫ్ ఫర్ అస్ అనమాట. నెక్స్ట్ స్కూల్స్ అది వరకు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయా, అదొకటే సార్. ఎడ్యుకేషన్ ఇస్తే ఇంపార్టెంట్ సార్. ఆరోగ్యశ్రీ తీసాడు, ఆరోగ్యశ్రీ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఒంట్లో బాగున్నాడు అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి చూడండి, ఎంత దరిద్రంగా పరిస్థితుల్లో ఉన్నాయి. అది వరకు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. ఓకే, అది అంతే తప్ప ఉండదు ఏం లేదు. ఓకే సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? అదే కూటమి అంటే జనాలు ఏమంటున్నారంటే పింఛన్లు రావడం లేదు, ఎక్కడుండే ఏదైనా సచివాలయం పోతే ఎవరు పనులు చేసేవాళ్ళు లేరు, మాకు తెలియదు అంటున్నారు. ఇళ్ళ స్థలాలు పెట్టుకోవాలని పోతే ఇంకా యాడొచ్చింది అంటుంటారు. ఓకే, అంటే ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తున్నారంట? అరకొర అంటే ఇప్పుడు 2 హామీలు అసలు లేవు కదా. అది 1500 ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు లో బడ్జెట్లో ఉంది కదా, చిన్నగా అందజేస్తామని అంటున్నారు. అంటే లో బడ్జెట్ అంటే ఆయన తెలుసు కదా ఆయనకి. అంటే ఇప్పుడు ఏమంటారంటే చంద్రబాబు గారు అన్నీ మేము ఇస్తున్నాం అని అంటున్నారు. అన్నీ అయిపోయినాయి అంటున్నాడు ఆయన. ఓకే సార్, ఈ చేయలేము దానికి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి? రోడ్లు కొన్ని చోట్ల వేస్తున్నారు, మెయిన్ రోడ్లు కావడం లేదు, కొన్ని చోట్ల వేస్తున్నారు. అలాగే రాయలసీమలో కూడా పెట్టుబడులు పెడుతున్నారు, మళ్ళీ వైజాగ్లో గూగుల్ తీసుకొచ్చారు, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? గూగుల్స్ అంటే ప్రతి మినిస్టర్ వచ్చినప్పుడు చేస్తాడు, లాస్ట్ మూమెంట్లో ప్రభుత్వం పోయిందనుకో మళ్ళీ వీళ్ళు దాన్ని చేస్తారు. అంటే గత ప్రభుత్వం ఈ రాయలసీమ వెనకట ప్రాంతాన్ని డెవలప్మెంట్ కోసం ట్రై చేశారంటారా? ఇంతకుముందు చేశారు, వాళ్ళు ఓడిపోవడం వల్ల మళ్ళీ వీళ్ళ గవర్నమెంట్కి సక్సెస్ అవుతాయి. అంతే ఓకే, అంటే నెక్స్ట్ మేమే రాబోతున్నాం అని అంటున్నారు జగన్ గారు. చెప్పలేమండి, ఆయన పాదయాత్ర చేసి ఆయనైతే జనాలలో క్రేజ్ ఉంది. ఓకే, ఇంకొక మాట కూడా అంటున్నారు వైసీపీ ప్రభుత్వం వారు ఏమంటారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగడం లేదు అనేది అంటారు. ఎక్కడ ఇప్పుడు 60 సపోజు ఈయన 60 పడితేనే 6 నెలలకి పింఛన్ ఇంటికి తెచ్చి ఇచ్చినారు. ఓకే, వాలంటీర్లు. ఇప్పుడు ఏడుంది అది? ఓకే, ఇప్పుడు లేదు కదా. 60 అయినా లేదు, అంటే అందజేయట్లేదు, పింఛన్లు రావట్లేదు అంటున్నారు.
ఇవ్వడం లేదు, రావడం లేదు. ఓకే సార్, ఓవరాల్గా కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇదే ఈ చెప్పినవి చేసుకుంటూ పోతే మంచిది వస్తుంది, లేదంటే ప్రజలు సైలెంట్గా చేసేస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి అంటే ప్రత్యేకంగా ఏమి కనిపించట్లా. ఓకే, ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తారు? మరి ముఖ్యంగా ఎంప్లాయీస్ మాత్రం ఎంప్లాయీస్ పిఆర్సీ కానీ డిఎల్ కానీ డిఏ ఏరియల్స్ కానీ ఇవ్వట్లేదు. ఓకే, ప్రజలు కూడా అంత చేసినట్టు కనిపించలేదు నాకైతే. ఓకే, ఇప్పుడు రాయలసీమలో పెట్టుబడులు తెస్తున్నారు సార్, దాని మీద మీ అభిప్రాయం? అంటే ఎవరన్నా అది ప్రభుత్వం ఉన్నప్పుడు తేవాలి కదా, పెట్టుబడులు తెస్తేనే అభివృద్ధి. అంటే అది వెనకబడ్డ ప్రాంతం కదా, దాంట్లో పెట్టుబడులు పెట్టి డెవలప్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం? మంచి పని. పెడితే ఎంతవరకు యూజ్ ఉంటుంది అంటారు? మంచిగా ఉంటుంది, ఎందుకంటే వెనకబడిన ప్రాంతం ఎక్కడైనా సరే వాళ్ళు ప్రభుత్వం గమనించి అక్కడ ప్రజలకి అక్కడికి ఉద్యోగం కల్పించి అక్కడ చదువుకున్న విద్యార్థులకి మంచి శిక్షణ ఇచ్చి మంచిది అది. ఓకే, గవర్నమెంట్కి. అంటే ఇన్ని చేస్తున్నా సరే వైసీపీ ప్రభుత్వం ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగట్లేదు అంటారు, అది నిజమే అంటారా? అంటే కొంతవరకు నిజమే. ఓకే, కొంతవరకు అయితే నిజం అంటారు. కొంతవరకు అంటే 23 నెలలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎంతవరకు అభివృద్ధి చెందిందంటారు? అభివృద్ధి అంటే వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రభుత్వం అంటే చాలా డబ్బులతో కూడిన పని కదా, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, మరి ప్రయత్నం చేస్తూ ఉంటారేమో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? రోడ్లు అయితే ఇంకా అవ్వలేదు నాన్న. ఓకే, రోడ్లు జగన్ ప్రభుత్వంలో ఎలా ఉందో సేమ్ టు యాజ్ టు అదే ఉంది. ఓకే, రోడ్లు అంతా బాపడలా. అంటే నెక్స్ట్ జగన్ గారు ఏమంటున్నారు అంటే నెక్స్ట్ నేనే రాబోతున్నా అని అంటున్నారు, అది మీ ఎంతవరకు అంటారు నిజం అంటారు? మనం చెప్పలేము ఆ విషయం. ఓకే, మనకు తెలియదు. పాదయాత్ర చేసే ఛాన్స్ ఉందంటారు, ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా? అది మనకు తెలియదమ్మా. ఓకే, అది వాళ్ళ పొలిటికల్ లీడర్స్ కదమంటే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, ఆ విషయం అయితే నాకు క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు అమరావతిని రాజధానిగా డెవలప్మెంట్ చేస్తున్నారు, దాని మీద నేను చేస్తే బాగానే ఉంటుంది. అంటే గత ప్రభుత్వం మావిగనని 3 రాజధానులు తేయడానికి, అంటే 3 ప్రాంతాలని డెవలప్మెంట్ కోసం ట్రై చేసింది, అది బెటర్ అంటారా ఇది బెటర్ అంటారా? 3 ప్రాంతాలు డెవలప్మెంట్ కరెక్ట్గానే, రాజధాని ఒక చోటే ఉండాలి. ఓకే, రాజధాని ఉండాలంటారు. ఉండాలి. వెనకబడిన ప్రాంతం ఎక్కడైనా డెవలప్ చేయాల్సిందే, లేనోడి పెట్టాలి కానీ ఉన్నోడి పెడితే ఏమవుతుంది? ఓకే, ఓకే, అది. ఓకే సార్, ఓవరాల్గా ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే కుటుంబ ప్రభుత్వాలంటే ఎప్పుడైనా ఒక పార్టీ అయితే కరెక్ట్ చేయగలదు, ఈ పొత్తులతో కూడిన ప్రభుత్వం ఎప్పుడు ఏం చేయలేదు. ఓకే, ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు? అభివృద్ధి అనేది చూపిస్తున్నారు, ఇంకా టైం పడుతుంది. అప్పుడు టైం అభివృద్ధి అనేది మనం చూడలేదు ఇంకా. ఓకే, వాళ్ళు చెప్తున్నారు కదా, కానీలేండి. ఈ ప్రభుత్వం నాళ్ళు ఎండింగ్లో మనకు తెలిసిపోతుంది రిజల్ట్. అంతవరకు మనం ఓపిక పట్టాలి కదా. అప్పుడు సడన్గా అభివృద్ధి జరిగిందని మనం చెప్పలేము. ఓకే, అంటే 26 నెలలు అవుతుంది. అదే పథకాలు చెప్తున్నారు, ఇంకా ఈ ప్లానింగ్లోనో ఆ ప్లానింగ్లోనో అని చెప్తున్నారు కదా, అది అమల్లో రావాలి కదా. అమల్లో వస్తే వెరీ గుడ్. సరే సార్, ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తున్నారు? అవి కొన్ని ఉంటాయి, అవి కొంచెం చేసుకోవాలా. ఇంకా కొంతమంది అందుతున్నాయి, కొంతమంది అందట్లేదు వాస్తవం, కానీ అది కూడా రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది. సార్, ఇప్పుడు రాయలసీమలో పెట్టుబడులు తెస్తున్నారు సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పెట్టుబడులు ఇంకా అది రావడానికి టైం పడుతుంది కదా, అంటే మొన్న అగ్రిమెంట్లు అయినాయి, కావాలి కదా, అది అమలు కావాలి కదా. అంటే వస్తే ఎంతవరకు యూజ్ ఉంటుంది అంటారు? వస్తే పర్వాలేదు, వస్తే పర్వాలేదు. ఓకే, అంతే అంటారు, వస్తే పర్వాలేదు. ఓకే, అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి జరగట్లేదు అంటున్నారు, అది నిజమే అంటారు? అప్పుడే చెప్పలేమంటున్నా కదా నేను, మంచి జరగలేదని అప్పుడే అంచనా వేయలేము. వాళ్ళు ఇంకా టైం ఉంది కదా, ఈ లోపు వాళ్ళు చేసి చూపిస్తే మనకి మేలు జరుగుతుంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటే? కొంతవరకు మేలు, కొంతవరకు మేలు, ఇంకా చేస్తే ఇంకా మంచిది. అంటే జగన్ గారు అంటున్నారు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మేమే రావచ్చు అని అంటున్నారు, అంతగా మనం అంచనా వేయలేము. ఇప్పుడే అంచనా పాదయాత్ర చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు, ఒకవేళ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా చేస్తే? చెప్పలేము, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో. ఓకే, రిసీవ్ చేసుకుని దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చేసే 5 ఏళ్లలోనూ ఆయన ఎప్పుడో 1 year ముందర చేస్తారనుకోండి, అప్పుడు రిసీవింగ్ ఎట్లా చేసుకుంటారో చెప్పలేము. చేస్తే అప్పుడు ప్రజలు రిసీవ్ ఎట్లా చేసుకుంటారో. అంటే మీ ఒపీనియన్ ప్రకారం వైసీపీ ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అంటారా, లేకపోతే చంద్రబాబు గారు ఉంటే అభివృద్ధి చెందుతారు? ఇప్పుడు జరిగిపోయింది, మనం దాని గురించి మాట్లాడలేము.
ఇప్పుడు ఈయన చేసేదాన్ని బట్టి మనం మాట్లాడాలి. నేనేమంటున్నానంటే మీ ఒపీనియన్ ప్రకారం ఏది ఉంటే బెటర్ అంటారు ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు ఇది డెవలప్ అయితే ఇంక ఓకే, ఇది ఓకే అంటారు. అంతే. ఓకే. ఇప్పుడు అన్నదాన ప్రకారం అమరావతి డెవలప్ అయిపోతే దాని తిరుగులేదు, ఇంకా అది వెయిట్ చేయాలంటున్నా. ఓకే ఓకే. అంటే గత ప్రభుత్వం 3 రాజధానులు తేయడానికి ట్రై చేసింది అన్నది కదా మావిగన్ అని, అది బెటర్ అంటారా లేకపోతే అమరావతి రాజధానిగా బెటర్ అంటారా? అట్లా అని కాదు, ఈ 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాల్సిందే ఎవరైనా కూడా, అందరూ సమానమే కదా. ఓకే. మావిగన్ అని కాదు ఒక పేరు అనేది పెట్టడం అనేది కాదు కదా, సమానత్వంగా అభివృద్ధి చేయాలనేది ఈయనకుంటే. అంటే మీ అభిప్రాయం ప్రకారం మావిగన్ కూడా బెటరే అంటారు? అంతే కదా మరి. ఓకే సార్. పేరు ఏదైనా కావచ్చు, అభివృద్ధి అనేది 3 ప్రాంతాలు జరగాలనేది ఎవరైనా కోరుకుంటారు. ఓకే సార్. ఓకే. ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? అదే జరుగుతుంది, కూటమిలో ఉన్నారు కాబట్టి ఇంకా నమ్మకం ఉంది, మంచి చేస్తారని. ఓకే.